ఆన్ స్క్రీన్ ఫేవరెట్ జంట విజయ్ దేవరకొండ రష్మిక త్వరలోనే నిజ జీవితంలో కపుల్స్ కాబోతున్నారు. ఈ నెల 3న వీరిద్దరి మధ్య నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో తాజాగా వీరిద్దరూ ఉంగరాలు పెట్టుకుని కనిపించడంతో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉన్నాయి. ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్లారు. అక్కడ ఆయన చేతికి బంగారపు ఉంగరం కనిపించడంతో అందరూ అది ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఫోటోలు షేర్ చేశారు. తాజాగా నేషనల్ క్రష్ రష్మిక తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. తన అప్కమింగ్ సినిమా థామాలోని నువ్వు నా సొంతమా పాట గురించి అందులో రాసుకొచ్చారు. అందులో రష్మిక చేతికి వజ్రపు ఉంగరం కనిపించడంతో వీరి ఎంగేజ్మెంట్ కు బలం చేకూరినట్లయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న యాక్షన్ అడ్వెంచర్ మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను కొనసాగించుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మెజారిటీ శాతం ఆఫ్రికా అడవుల్లో చిత్రీకరించబోతున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాతో మహేష్ బాబును ఇప్పటి వరకు చూపెట్టని విధంగా రాజమౌళి మనకు చూపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుకుంటోంది. AA22గా ఇది ప్రచారంలో ఉంది. తాజాగా ఈ సినిమా గురించి అట్లీ మాట్లాడారు. ఆడియన్స్ ఆశ్చర్యపోయే ప్రపంచాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలిపారు. దేవుడు తన ప్రయాణంలో ప్రతి అడుగులోనూ తోడున్నాడని, ఆయన దయ వల్ల అంతా మేము అనుకున్నట్టే జరుగుతుందని ఆశిస్తున్నట్టుగా చెప్పారు. ఇక ఇంత భారీ ప్రాజెక్టును రూపొందించడం రిస్క్ గా అనుకోవడం లేదన్నారు. తాను దీన్ని ఎంజాయ్ చేస్తున్నామని తెలిపారు. హీరో ప్రభాస్ దర్శకుడు హను రాఘుపడి కలయికలో ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తోంది. ఇమాన్వి ఈ మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకి సంబంధించి సినీ వర్గాల్లో పలు ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. దేశభక్తి అంశాలతో మిళితమై ఉన్నటువంటి ఈ సినిమాని స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా 2026 ఆగస్టులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సమాచారం. ఇక ఇప్పటికే 60% చిత్రీకరణ పూర్తయిందని, ప్రభాస్ పాత్రకు సంబంధించి దాదాపు 35 రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. రవితేజ హీరోగా SLV సినిమాస్ పతాకంపై ఒక మూవీ తెరకెక్కుతోంది. కిషోర్ తిరుమల ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఇక ఫ్యామిలీ డ్రామాగా రూపొందుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ స్పెయిన్ లో కొనసాగుతోంది. 25 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో శేఖర్ నృత్య దర్శకత్వంలో 2 పాటలతో పాటు కొన్ని కీలక సన్నివేశాలని తెరకెక్కించబోతున్నారు. ఇక ఫ్రాన్స్ జెనీవాలోనూ చిత్రీకరణ జరపబోతున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో రవితేజ సరసన ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు విజయ్ దేవరకొండ. ఈ హీరో మరో మూవీ ప్రారంభమైంది. రౌడీ జనార్దన్ పేరుతో ఇది రాబోతోంది. రవికిరణ్ కోలా డైరెక్షన్ చేయబోతున్నటువంటి ఈ సినిమాలో విజయ్ సరసన కీర్తి సురేష్ యాక్ట్ చేస్తున్నారు. ఇక ఇవాళ పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఫోటోలు నెట్టింటా షేర్ అవుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమానికి నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్ హాజరయ్యారు. ఈ నెల 16 నుంచి ముంబైలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే కానుంది. ఇక మొదటిసారి విజయ్ సరసన కీర్తి సురేష్ యాక్ట్ చేస్తుంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తూ ఉన్నారు. పూజా హెగ్డేపై ఒక ఇంట్రెస్టింగ్ రూమర్ వినిపిస్తోంది. పూజా హెగ్డే తన OTT ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయినట్టుగా టాక్ వినిపిస్తోంది. పాపులర్ దిగ్గజ OTT సంస్థ నెట్ఫ్లిక్స్ లో ఆమె ఒక క్రేజీ వెబ్ సిరీస్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మెగా హీరో రామ్ చరణ్ దర్శకుడు సుకుమార్ కాంబోలో త్వరలో ఒక మూవీ రాబోతోంది. అయితే ఈ మూవీపై ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీకి నిర్మాత దిల్ రాజు ఫిక్స్ అయినట్టుగా సినీ సర్కిల్స్ లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుంది అనే విషయంపై క్లారిటీ లేకపోయినా కానీ వీరి కాంబో ఫిక్స్ అయిందనే వార్తల్లో అభిమానుల్లో సంతోషం కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలవడంతో ఈ మూవీని 2026 సంక్రాంతికి రిలీజ్ నుంచి జూన్ 2026కి మార్చారు. ఇక ఈ మూవీ జూన్ 2026లో వచ్చే దాఖలాలు లేవని టాక్ నడుస్తోంది. ఈ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ అక్టోబర్ చివరి నాటికి జాయిన్ అవుతారని, ఆ తర్వాత నిర్విరామంగా వచ్చే వేసవి వరకు ఈ సినిమా షూటింగ్ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా 2026 చివరికెల్లా రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ టీం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంపై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా మూవీ తెలుసు కదా. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 17 ఆడియన్స్ ముందుకు రానుంది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ మూవీలో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. నీరజ కోన డైరెక్షన్ చేస్తున్న ఈ సినిమాకి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో రేపు తెలుసు కదా చిత్రం ట్రైలర్ మూవీ టీం విడుదల చేయబోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తూ ఉన్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీని దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. పవన్ కళ్యాణ్ తన భాగం షూట్ ను కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇవాల్టి నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ షెడ్యూల్ ను 20 నుంచి 25 రోజుల్లో ముగించి వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతారని మూవీ టీం చెబుతోంది. ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్ గా యాక్ట్ చేశారు. ఇక రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మన శంకర వరప్రసాద్ గారు ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాతో చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయంగా మేకర్స్ ఆశిస్తున్నారు. ఈ సినిమాలోని మీసాల పిల్ల పాట ప్రోమో సోషల్ మీడియాలో సంచలనం కలిగించింది. అనిల్ రావుపుడి ప్రమోషన్స్ తో జోష్ ప్రారంభించగా ఈ మెలోడీ ప్రోమోకు ఇప్పటికే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సాంగ్ ను ఎల్లుండి రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. హీరో శర్వానంద్, డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ భోగి కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం కానుంది. శర్వానంద్ ఈ సినిమాకి బల్క్ డేట్లు కేటాయించగా త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ ను జనవరి 2026 నాటికి ఎలాగైనా కంప్లీట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీని 2026 సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఆశికా రంగనాథ్, కేతికా శర్మ ఇందులో హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇక కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమాను దర్శకుడు పి మహేష్ బాబు డైరెక్ట్ చేస్తుండగా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమా నుంచి ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మూవీ టీజర్ ను రేపు రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో రామ్ పోతినేనితో పాటు కన్నడ స్టార్ ఉపేంద్ర, అందాల భామ భాగ్యశ్రీ బోర్సే ఇతరులు ముఖ్య పాత్రలో యాక్ట్ చేస్తున్నారు. 22 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా త్రిష కృష్ణన్ కొనసాగుతోంది. త్రిష పెళ్లి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయని కోలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఈ విషయంపై త్రిష తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. తన పెళ్లిపై మీడియాలో వస్తున్న వార్తలను తిప్పికొట్టారు. ఈ మేరకు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. నా లైఫ్ గురించి వేరే వాళ్ళు ప్లాన్ చేస్తుంటే నాకు చాలా ఇష్టం. ఇక వాళ్లే నా పెళ్లి గురించి, నా హనీమూన్ కు కూడా ఎప్పుడు ఫిక్స్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నానంటూ త్రిష ఆ పోస్ట్ లో పేర్కొంది. ఈ సెటైర్ తో తన పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చినట్లయింది. హీరో అడవిశేష్ యాక్ట్ చేస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ డెకాయిట్ షనిల్ డియో డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ కానుగా రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ఇప్పటికే వెల్లడించారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి. అనుకున్న సమయానికి ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలిపారు మేకర్స్. ప్రస్తుతం కల్కి 2 సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకొనే ఇటీవల తప్పుకున్నారు. దీంతో సీక్వెల్ లో ఆమె పాత్రను ఎవరు పోషిస్తారా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆ పాత్రలో ఆలియా భట్ నటించబోతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ టైసన్ నాయుడు. ఈ మూవీ రిలీజ్ పై ఒక లేటెస్ట్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ క్రిస్మస్ కానుక డిసెంబర్ 25న ఈ మూవీ రిలీజ్ కాబోతున్నట్టుగా మేకర్స్ రెడీ అవుతున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తుండగా నభా నటేష్, భగవా జైస్వాల్ హీరోయిన్స్ గా యాక్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ఇవాళ 83వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు భారీగా వస్తున్నాయి. అభిమాన యాక్టర్ కి ఫ్యాన్స్ విశేష చెబుతూ ఉన్నారు. ముంబైలోని అమితాబ్ ఇంటికి ముందర భారీగా ఫ్లెక్స్లు ఏర్పాటు చేసి విశేష చెబుతున్నారు ఫ్యాన్స్. బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా దురంధర్. తాజాగా ఈ మూవీలో రణ్వీర్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 15 నాటికి ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ముగించాలని మూవీ టీం లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా సమాచారం. ఇక ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో రణ్వీర్ ఇంతకు ముందెప్పుడు చూడని విధంగా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఇందులో ఆయనకు జోడీగా సారా అర్జున్ యాక్ట్ చేస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఈ సినిమాలో సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.